9 అవుతుంది. ఈయన కొడుకు లేచాడంటావా? ఏమే నీ సుపుత్రుడు లేచాడా? ఏమోనండి, నేను వంట చేస్తున్నాను. నేను అడగటం కంటే నేను చూడటం బెటర్. నానా పుత్రరత్నం లేచావా? వీడింకా లేవలేదా? ఒరే ఎదవా, 9 అయింది, తొందరగా లేరా. కుంభకర్ణకి కజిన్ బ్రదర్లా ఉన్నావు. మా బెడ్ కాఫీ. 9ంటికి 10ంటికి పెడతారా బెడ్ కాఫీ? అయినా పళ్ళు తోముకోకుండా అప్పాచి మొహంతో ఎలా తాగుతారా బెడ్ కాఫీ? చిచ్చి. నీకు 2 అవతల మేపుతున్న గేదెలకి పెద్ద తేడా ఏమీ లేదు. వాటికి కూడా పొద్దున 5ంటికి 6ంటికి తాగడానికి కుర్తి నీళ్ళు పెడతారు. తమరు కూడా ఆ టైంకి లెగిస్తే వాటితో కలిసి తాగొచ్చు బెడ్ కాఫీ లాంటి కుర్తి నీళ్ళు. ఆ శరీరం చూడు, 2 కేజీల బియ్యం బస్తాలకు దిట్టంగా పెంచావు. ఇది కనుక ఇలాగే కొనసాగింది అనుకో, ఏ బీపీఓ ఏ షుగరో తొందరగా రావడం ఖాయం. ఆ ఒళ్ళుని తగ్గించుకుందామే, కనీసం వాకింగ్ వెళ్దామే అనే ధ్యాసే లేదు. చదువు ఎలాగో అటకెక్కించావు, కనీసం ఆ ఒళ్ళునైనా కాపాడుకోరా, ఆరోగ్యంగా ఉంటావు. బయట వాకింగ్ వెళ్ళడానికి బద్ధకం అయితే కనీసం మన ఇంటి మెట్లు పైనుండి కిందకి మళ్ళీ కింద నుండి పైకి అలా ఎక్కుతూ దిగుతూ ఉంటే కనీసం రోజుకి 10 నిమిషాలు అలా ఎక్కుతూ దిగుతూ ఉంటే కనీసం నెలలో 3-4 కేజీలైనా తగ్గుతావురా. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? ముందు మన ఇంటి గుమ్మం పైన ఉన్న ఓ గుమ్మడికాయ తీసుకొచ్చి వేలాడదీయండి, మన ఇంటికి ఉన్న దరిద్రం పోతుంది. మన ఇంటికున్న దరిద్రం బయట ఉన్న గుమ్మడికాయతో పోదు, లోపల ఉన్న గుమ్మడికాయతోనే పోతుంది. బయట గుమ్మం పైన గుమ్మడికాయను వేలాడదీసే బదులు నీ కొడుకుని వేలాడదీస్తే ఆ రోడ్డును వచ్చిపోయే జనాలు కళ్ళు పడి సగం దిష్టి తగిలి ఏనుగులా ఉండాల్సిన వాడు పీనుగులా తయారవుతాడు. ఆ స్లిమ్మింగ్ సెంటర్ వెళ్ళే ఖర్చైనా తగ్గిద్ది. ఏంట్రా, నేనేమన్నా పాఠం చెప్తున్నానా అలా చూస్తున్నావు? ఇది జస్ట్ బిగినింగ్ రే, ముందు ఉంది మొసళ్ళ పండగ. కాసుకో మరి.